హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటి హబ్. ఈ యొక్క వీడియోలో మన ఫౌండర్స్ అందరూ కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క క్వశ్చన్స్ ఏంటి, అసలు ఎస్సీసీ కేసు అయిపోయిందా, ఇప్పటికి 2 months అయింది చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అసలు అండ్ నెక్స్ట్ ఫేజ్ గురించి ఏంటి, యాష్ ముఫార్ సార్ గారు నెక్స్ట్ వెబినార్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. సో ఈ యొక్క వీడియో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ గా ఉండబోతోంది. అండ్ ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క వీడియోలో కొన్ని క్లారిటీస్ అయితే మనం తెలుసుకుందాం. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎస్సీసీ కేసు గురించి ఏంటి అంటే 60 days లో అన్నారు, విత్ ఇన్ 60 days లో అన్నారు. అండ్ ఒకవేళ కుదిరితే 1 month కూడా అవ్వచ్చు అన్నారు కదా. సో వాట్ ఈస్ ద స్టేటస్, ఇప్పటిదాకా తెలియట్లేదు అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫౌండర్స్, యాక్చువల్గా మనం వెబినార్లో ఈ యొక్క క్వశ్చన్స్కి అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ నెక్స్ట్ వెబినార్లో యాష్ ముఫార్ సార్ గారి వెబినార్లో ఏ విధంగా అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు అండ్ ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్ కావచ్చు మనకి ఇస్తారేమో, మనం వెయిట్ చేసి చెక్ చేయాల్సిందే. బికాస్ ఆఫ్ ఈ ఎస్సీసీ కేసు గురించి యాష్ ముఫారే తప్ప ఇంకెవ్వరు కూడా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ఆయనకు మాత్రమే దీని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది, ఏం జరుగుతుంది, స్టేటస్ ఏంటి అనేది. సో ఆయన మాత్రమే మనకి ముందుకొచ్చి లైవ్ వెబినార్లో మనకి అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద స్టేటస్ అనేది. అండ్ దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు నెక్స్ట్ ఫేజ్ ఎంత పొటెన్షియల్ గా ఉండబోతుంది అనేది నేను యాక్చువల్గా ప్రీవియస్గా చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఫేజ్ 2 గురించి చాలా మంది కూడా ఎల్సీ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ యాష్ ముఫార్ సార్ గారే మొన్న రీసెంట్ లైవ్ వెబినార్లో ఫేజ్ 2 గురించి కొన్ని అద్భుతమైన పాయింట్స్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మార్కెటింగ్ గురించి కావచ్చు ఫేజ్ 2లో, అండ్ నో ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు. సో కొన్ని విషయాల గురించి ఫేజ్ 2 అయితే చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఆన్ ప్యాసివ్ కి సంబంధం లేకుండా ఎంత అత్యద్భుతంగా ఉండబోతుందన్న విషయాలు మనతో ఆల్రెడీ లైవ్ లో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ వాటి గురించి ఇంకా ఇన్ డెప్త్ గా అనేది వెబినార్ లో మనకి యాష్ ముఫార్ సార్ గారే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన ఓన్ గా చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. సో యాష్ ముఫార్ సార్ చెప్పిన తర్వాతనే మనం ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా, ఏదైనా ముందుకి సాగించాలన్నా కూడా, మన యొక్క క్వశ్చన్స్ కావచ్చు, మన యొక్క డిబేట్ కావచ్చు. సో మై డియర్ ఫౌండర్స్, అది మనం యాష్ ముఫార్ లెట్ హిమ్ కమ్ విత్ వెబినార్. సో ఆ లైవ్ వెబినార్ లోనే మనం అన్ని వినడానికి చూడడానికి ఉంటుంది. అండ్ దాని తర్వాత కామన్ అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి కమిషన్స్ పరంగా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు దాకా నేను పెండింగ్ విత్డ్రాల్స్ పెట్టున్నాను, ఇప్పుడు దాకా ఏం రాలేదు, ఇప్పుడు మాత్రం వస్తాయన్న గ్యారంటీ ఏంటి అంటే, ఇదంతా కూడా ఏంటంటే నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది. సో కంపెనీ మీద ట్రస్ట్, లాయాలిటీ బేస్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రస్తుతానికి ఉత్సాహంగా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఖచ్చితంగా మనం ఎలాంటి పొటెన్షియల్ కంపెనీలో ఉన్నాం అనేది తెలియకపోతే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏంటంటే మనం ఎన్నో కంట్రీస్ లో మనం ఒక రెవల్యూషన్ ని తేబోతున్నాం. అలాంటి కంపెనీలో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఆఫ్ కోర్స్ నేను అగ్రి అవుతాను, లేట్ అవుతుంది అని. బట్ థింగ్ ఏంటంటే మన పేషెన్స్ వల్ల వచ్చే రిజల్ట్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో అలాంటి రిజల్ట్స్ మనం ఎన్నో చూసాము మన లైఫ్ లో. సో అలాంటి రిజల్ట్ మన లైఫ్ లో కూడా వస్తుందని భావిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఫౌండర్స్ లైఫ్ లో కూడా. సో మరి ఫౌండర్స్ చాలా అంటే ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్స్ కి, చాలా ముఖ్యమైన క్వశ్చన్లకి యాష్ ముఫార్ సార్ గారికి సమాధానం చెప్పాలి. సో అటువంటి వాటికి ఏంటంటే ఆయన తప్ప ఇంకే వేరే వాళ్ళు అండి. బికాస్ ఆఫ్ ఆయన ఎప్పుడు కూడా అన్ని కూడా రివీల్ చేశారు. బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ సెక్యూరిటీస్ కావచ్చు, కొన్ని పాలసీస్ పరంగా కావచ్చు, కొన్ని వాట్ ఎవర్ ద థింగ్. బట్ థింగ్ ఏంటంటే ఆయన షేర్ చేసుకున్న ప్రతి విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది, చాలా యూస్ఫుల్ గా అయితే ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్ లో. సో మనందరి కోసం యాష్ ముఫార్ సార్ గారు ఇంత స్ట్రగుల్ చేసినప్పుడు జస్ట్ మనం సైలెంట్ గా ఉండి పేషెన్స్ తో వెయిట్ చేసి వచ్చేదాన్ని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకొని, ప్రతిదాన్ని తెలుసుకొని మనం ముందుకు పోవడం తప్ప వేరే దారి ఇక్కడ ఏం లేదు. సో వేరే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మై ఫౌండర్స్, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫోటి హబ్ అట్ ద సేమ్ టైం OES. సో ఈ వీక్ అనేది వెబినార్ ఉండకపోవచ్చు అని చెప్పేసి మన రెడ్ రిఫరెన్స్ ఆల్రెడీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి. సో లెట్స్ సీ
ఏం జరుగుతుందనేది తెలియట్లేదు. అండ్ యాష్మిఫా సార్ కూడా బిజీగా ఉన్నారు. సో ఈ యొక్క బిజీ షెడ్యూల్‌లో ఏంటంటే మనకేం అర్థమవుతుందంటే అత్యద్భుతంగా ఈ ఫేజ్ 2 అనేది రాబోతుందన్న కాన్ఫిడెన్స్ అయితే అండ్ నమ్మకం అయితే మనకుంది. సో స్టే కనెక్టెడ్ విత్ ఓఈఎస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ షేక్స్ ఇన్ఫోటైమ్. థ్యాంక్ యూ ఫౌండర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వీడియో అనేది యూస్‌ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫౌండర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.